ఒక ఋషి నదిలో సూర్యుడికి ఆర్జ్యం ఇస్తున్నాడు. అప్పుడే ఒక గ్రద్ద ఎలుకని నోట కరుచుకొని గాలిలో ఎగురుతూ ఉండగా ఆ ఎలుక విడిపించుకొని ఆ ఋషి దోసిట్లో పడింది. ఆ ఎలుకను ఒడ్డుకు తెచ్చి తన తపోశక్తితో ఒక ఆడపిల్లగా మార్చాడు ఋషి. కొంతకాలానికి ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. ఆ అమ్మాయిని పిలిచి, అమ్మా, నీకు ఎవరినిచ్చి పెళ్లి చేయమంటావో చెప్పు అని అడిగాడు. నీ ఇష్టం తండ్రి అంది. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడిని చేసుకుంటావా అని అడిగాడు. మబ్బులు వస్తే కనిపించకుండా పోయే ఆ సూర్యుడిలో ఏం గొప్ప ఉంది అని అంది. అయితే ఆ మేగుడినే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. గట్టిగా గాలి వీస్తే కొట్టుకుపోయే ఆ మేగుడిలో ఏం గొప్ప ఉంది అంది. పోని వాయుదేవుడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఒక పెద్ద కొండ అడ్డుగా వస్తే వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు, అతడిలో ఏమి గొప్ప ఉంది అంది. అయితే ఆ పర్వతరాజుకు ఇచ్చే పెళ్లి చేస్తాను అన్నాడు. దానికి ఆ అమ్మాయి ఎంత పర్వతరాజైనా ఎలుక తలుచుకుంటే కొండను కూడా తవ్వేయగలదు అని చెప్పింది. ఇదంతా విన్న ఆ ఋషి ఆలోచించి, పుట్టుకతో వచ్చే బుద్ధి పోదు, జ్ఞానం లేకుండా ఎంతటి వారినైనా విమర్శిస్తుంది అని ఆ అమ్మాయిని మళ్ళీ ఎలుకగా మార్చేసి అడవిలో వదిలేశాడు.